హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శ్రీ కాళీ స్తోత్రం. నమస్తే నీలశైలస్తే యోని పీఠానివాసిని భద్రకాళీ మహాకాళీ కామాక్షే కామసుందరి ఇహావతార కళ్యాణి కామరూపిణి కామిని కామేశ్వరి మహామాయే ప్రజ్యోతిషాపురేశ్వరి భగలింగే భగాకారే భగమాలే భగేశ్వరి భగదాయిని భవ్యాంగి భద్రకాళీ నమోస్తుతే. ఆనందభైరవ స్వామి ప్రాణేశ్వరి రతిప్రియే రసికే రసికారాధ్యే వీరే వీరపతాశ్రితే కామే కామకళారూపే కదంబ వనవాసిని కామాక్షి కామ సౌందర్యే కరుణావరుణాలయే నీలోత్పల ధలశ్యామే నీలాచల నివాసిని ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని మహేశ్వరి యోనికుండ మహాజ్వాలే యోని యంత్రా విలాసిని హోమప్రియే మహాదేవి తారామంత్ర ప్రకాశిని దర్శనం దేహి కామేసి స్పర్శనం దేహి కామిని అభిష్టం దేహి కామాక్షే తారా కాళీ నమో నమః. శ్రీ కాళీ స్తోత్రం. నమస్తే నీలశైలస్తే యోని పీఠానివాసిని భద్రకాళీ మహాకాళీ కామాక్షే కామసుందరి ఇహావతార కళ్యాణి కామరూపిణి కామిని కామేశ్వరి మహామాయే ప్రజ్యోతిషాపురేశ్వరి భగలింగే భగాకారే భగమాలే భగేశ్వరి భగదాయిని భవ్యాంగి భద్రకాళీ నమోస్తుతే. ఆనందభైరవ స్వామి ప్రాణేశ్వరి రతిప్రియే రసికే రసికారాధ్యే వీరే వీరపతాశ్రితే కామే కామకళారూపే కదంబ వనవాసిని కామాక్షి కామ సౌందర్యే కరుణావరుణాలయే నీలోత్పల ధలశ్యామే నీలాచల నివాసిని ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని మహేశ్వరి యోనికుండ మహాజ్వాలే యోని యంత్రా విలాసిని హోమప్రియే మహాదేవి తారామంత్ర ప్రకాశిని దర్శనం దేహి కామేసి స్పర్శనం దేహి కామిని అభిష్టం దేహి కామాక్షే తారా కాళీ నమో నమః. శ్రీ కాళీ స్తోత్రం. నమస్తే నీలశైలస్తే యోని పీఠానివాసిని భద్రకాళీ మహాకాళీ కామాక్షే కామసుందరి ఇహావతార కళ్యాణి కామరూపిణి కామిని కామేశ్వరి మహామాయే ప్రజ్యోతిషాపురేశ్వరి భగలింగే భగాకారే భగమాలే భగేశ్వరి భగదాయిని భవ్యాంగి భద్రకాళీ నమోస్తుతే. ఆనందభైరవ స్వామి ప్రాణేశ్వరి రతిప్రియే రసికే రసికారాధ్యే వీరే వీరపతాశ్రితే కామే కామకళారూపే కదంబ వనవాసిని కామాక్షి కామ సౌందర్యే కరుణావరుణాలయే నీలోత్పల ధలశ్యామే నీలాచల నివాసిని ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి ప్రదాయిని మహేశ్వరి యోనికుండ మహాజ్వాలే యోని యంత్రా విలాసిని హోమప్రియే మహాదేవి తారామంత్ర ప్రకాశిని దర్శనం దేహి కామేసి స్పర్శనం దేహి కామిని అభిష్టం దేహి కామాక్షే తారా కాళీ నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు చెప్పిన కాళీ స్తోత్రము చాలా అరుదైనది. ఈ కాళీమాత యొక్క స్తోత్రంలో కామాక్ష రూపముగా, తారా రూపముగా, తారా మంత్ర స్వరూపినిగా, కామాక్ష యొక్క సకల రూపములతో ప్రకటితమైన కాళీమాత యొక్క వర్ణిస్తూ ఈ మంత్రము చేయబడినది. ఈ మంత్రము చేయడం వలన యోని పూజలు చేసేవారు లేక కామమును ప్రేరేపణ చేస్తూ తమ అవసరములను తీర్చుకోవలసిన వారు లేక సంసారబద్ధమైన కామ్యకర్మలను నెరవేర్చుకోవడానికి కొంతమంది పగలంతా అలసి సలసి ఉంటారు. వారికి కామ ప్రేరేపణ జరగక కుటుంబంలో చిన్నుచూపు వస్తున్నప్పుడు వారి యొక్క కామ తేజస్సును పెంచి అలౌకిక సుఖములను ఆనందమును అందింపజేయగల పడక గదిలోనే ఇంద్రభోగములను చూపించగల ఒక ప్రయోగమే ఈ స్తోత్రము. ఈ స్తోత్రం చేయాలనుకునేవారు గురువు వద్ద నుండి కాళీ ఉపాసన చేయవారికి అతి సులభము సాధ్యము లేదా గ్రామ దేవతను దర్శించి నమస్కరించి దీపమును వెలిగిస్తూ 21 రోజు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు
గంటల నుండి 2 గంటలలోగా 21 సార్లు మననం చేస్తే చాలు మనలోని వీర్యశక్తి పెరిగి కామ ఉద్రేకము పెరిగి కామముతో నెరవేర్చబడు సకల కామ్యములను అతి సునాయాసంగా నెరవేర్చుకోవచ్చు. ఈ విషయం చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ అనుభవిస్తున్న వారికి చాలా వేదనను గురి చేస్తూ ఉంటుంది. వారందరికీ ఇది ఒక ఆయుధమనే చెప్పాలి. కాగా యోని పూజలు మరియు కామ ప్రేరేపిత విధానములు చేయవారికి ఈ స్తోత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. అవగాహన పెంచుకునేందుకు గురువులను సమీక్షించండి, లేక ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది సకల సుఖములు భోగములతో ఆనందకరమైన జీవితం పొందేందుకు శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది శ్రీమాత వలన శ్రీమాత అనుగ్రహముతో చేయగలిగితే సకలము ఆనందదాయకం మరియు జీవితం శోభాయమానంగా మారుతుంది. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఆనందమయమైన జీవితం గడపాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పర్వదినాలలో వస్తున్న గొప్పతనాన్ని, మన ఆచారాలలో ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవత్మార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.